నెక్లెస్ రోడ్ లో యువ భారత్ రన్ జరిగింది. ఫిట్ ఇండియా స్ఫూర్తితో యువత ఫిట్నెస్ యూనిటీ లక్ష్యంగా దేశంలోని అతి పెద్ద ఫిట్నెస్ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, హీరో శర్వానంద్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి గ్రూప్ స్కూల్స్ సీఈఓ మల్కా యశస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ భారత్ రన్ లో 15,000 మంది పాల్గొన్నారు. మన దేశానికి యువతే పెద్ద ఆస్తి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 20 ఏళ్లలో వికసిత్ భారత్ గా మారాలంటే యువతే ముఖ్యమని, ప్రపంచ దేశాల ముందు భారత్ ఒక శక్తిగా మారాలని అన్నారు కిషన్ రెడ్డి. మన దేశానికి మరి పెద్ద అసెట్ ఏంటంటే యూత్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున యూత్ పాపులేషన్ లేదు. మనకు మాత్రమే అదృష్టంగా వచ్చేటువంటి 25 సంవత్సరాల లోపల భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అయితే కోరుకుంటున్నామో దానికి పెద్ద శక్తి యూత్. ఆ యూత్ పునర్నిర్మాణం ద్వారా, దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడం ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల చిత్రపటాల ముందు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ యువతకు ఫిట్నెస్ ముఖ్యం అన్నారు. యోగా మన బాడీకి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఒక అబ్బాయి ఒకసారి యోగా అంటే మంచిదే, కానీ యోగా అంటే సూర్య నమస్కారం అన్నాడు. నీకు సూర్య నమస్కారం చేయడం ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేయరా బాబు అని చెప్పాను. సూర్య నమస్కారం చంద్ర నమస్కారం తేడా లేదు. దాంతోపాటు ఆ అబ్బాయి అన్నాడు, సార్ ఇది మోడీ అని చెప్పి అంటే అన్నాను, యోగా నాట్ ఫర్ బాడీ, దిస్ ఈజ్ ఫర్ యువర్ బాడీ, అండర్స్టాండ్. ఇప్పుడు ఇండియా నుంచి పోయి అమెరికాకి పోయిన వాళ్ళేమో అక్కడ సంగీతము, సాహిత్యము పిల్లలకంతా రంగా ఓణి పావడా పరికిణి వేసి చక్కగా భారతీయ మహిళల్లాగా, తెలుగు అమ్మాయిలాగా వాళ్ళు అక్కడ వాళ్ళకి భరతనాట్యం నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు. మనం మన దేశంలో ఉండి, మన రాష్ట్రాల్లో ఉండి మనం ఎందుకు వెనకబడుతున్నాము, మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం అనే విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.